కృషి భవ ఛానల్కు స్వాగతం. రైతన్నలు నేడు వ్యవసాయం కొరకు రకరకాల ఉపకరణాలు అయితే వాళ్ళకు అవసరం. అయితే వాళ్ళు తెలిసో తెలియకో ఏవో నాసిరకము కొంటుంటారు. కొనేటప్పుడు కొంచెం మనకు దగ్గరలో సర్వీస్ అందుబాటులో ఉండే చోట, తెలిసిన చోట వాటిని కొనుగోలు చేయడం మంచిది. ఇంకొకటి ఏంటంటే అవి చైనా వస్తువులు ఉంటాయి, చాలా వరకు అవి తక్కువ ధరలే లభిస్తాయి, కానీ వాటికి స్పేర్ పార్ట్స్ దొరకవు. మరి అలాంటప్పుడు మనం ఎలాంటి వస్తువులు మంచివి అని చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఉదాహరణకు ఉన్నాయి, ఏదో ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వరల్డ్ టాప్ మోస్ట్ బ్రాండ్లో ఒక 15 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు ఒక 10-15 వస్తాయి. అందులోనూ టాప్ 10 సెలెక్ట్ చేసుకోండి, టాప్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ బ్రాండ్స్ అని. అందులో ఈ పేరు ఉందా? అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఒక బ్రాండ్ అని నేను ప్రమోట్ చేయను, కానీ ఉదాహరణకు స్టిల్ కంపెనీ ఉంది. స్టిల్ చాలా స్టాండర్డ్ కంపెనీ, దాని తరహా చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే అలాంటి ఉపకరణాలు గల ప్రదేశం ఒకటి నేను రాయచూరు ప్రాంతంలో చూశాను. అది KSS అగ్రోటెక్. వాళ్ళ దగ్గర చాలా వరకు నాకు నాణ్యత కనిపించాయి. అయితే గడ్డి మిషన్ కూడా వాళ్ళు ఒక రైతుకి ఇచ్చామని చెబుతున్నారు. దాన్ని కూడా నేను సొంతంగా, అది ఇండియన్ మేడ్ది. అయితే ఫీడ్బ్యాక్ తీసుకుందామని చూస్తే రైతుది ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకున్నాను నేను. ఏమైందంటే అది ఆ సమయంలో కరెంటు లేదు అని చెప్పాడు ఆ రైతు. అది దూరంగా ఉంది. నెక్స్ట్ దాని కొరకు కూడా నేను వీడియో చేస్తాను. చాప్ కట్టర్లు చాలామంది వాడతారు. అయితే చాప్ కట్టర్లు కొన్నాక ఎక్కువ గేదెలు ఉన్న వాళ్ళకి కానీ పొట్టేళ్ళు ఉన్న వాళ్ళకి కానీ ఇబ్బంది వస్తుంది. ఇది చాలా నాణ్యత ఉంది, మేము ఇండియన్ మేడ్ స్పేర్ పార్ట్స్ కూడా పంపిస్తాము, వీళ్ళు అవసరమైతే మొత్తం ఫిట్ చేసి పంపిస్తాము, ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డ్యామేజ్ కాదు అని ఆయన చెప్పాడు. కొంత ఆయన మాటల్లోనే ఎలాంటి వస్తువులు దొరుకుతాయో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఏ ఉపకరణాలు రైతులకు సంబంధించినవి చాలా నాణ్యమైనవి దొరుకుతాయని మేము విన్నాము మీ దగ్గర. అయితే ఏ కంపెనీకి సంబంధించినవి దొరుకుతాయి? రైతులు వేరే చైనా లాంటి సరుకులు కొని కొంత మోసపోతుంటారు, మీరు వివరిస్తారా అండి? సార్, ఇప్పుడు మన దగ్గర వచ్చి అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్లో ప్రతి ఒక్కటి మిషనరీతో చాలా ఈజీ అవుతాయి మన పనులు అనేవి. అవును, దాంతో ఎలా అంటే ఇప్పుడు డెఫినెట్గా మన దగ్గర ఉన్న ఏంటంటే స్టిల్ కానీ, ఓలియోమ్యాక్ కానీ, హోండా కానీ, ఇట్లాంటివి జర్మన్ ఇటాలియన్ మిషనరీ కంపెనీస్తో మనం టైప్ అయి ఉన్నాం మీరు. సో అలాగే ఏంటంటే మనం కంపెనీస్కి వేరే వాటిలో కూడా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే రైతులు ఆ ప్రైస్ అఫోర్డ్ చేయలేరు. అవును, తక్కువ ప్రైస్కి బయట దొరికే మార్కెట్లో తక్కువ రేటుకు దొరుకుతాయి. కరెక్ట్. దానికి వెళితే ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు ఒకటండి, సపోజ్ ఇప్పుడు ఇది మెటీరియల్ ఉందనుకోండి. ఇప్పుడు ఇది మనం 100 రూపాయలు మెటీరియల్ అనుకుందాం. నా దగ్గర ఉన్నది సపోజ్ ఒక 300 రూపాయలు మెటీరియల్ అనుకుందాం. ఇది 100 రూపాయలు కొంటున్నారు. ఇవాళ 100 రూపాయలు కొని రేపొద్దున ఏంటంటే ఊరికే రిపేర్లు పద్దాకా వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ 100 రూపాయలకి మనం తెలియకుండానే మనం 300 రూపాయలు 400 రూపాయలు మన జేబు నుంచి ఖర్చు అయిపోతుంది. మరి జేబు నుంచి ఖర్చు అయిపోతుంది. సో అదేదో తీసుకునేటప్పుడు మనం స్టాండర్డ్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, పద్దాకా రిపేర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్ప్రేయర్, నార్మల్ స్ప్రేయర్ తీసుకున్నాం అనుకోండి. అవునండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నా పొలమే ఉంది, నా పొలానికి వెళ్ళి నేను స్ప్రే చేద్దాం అనుకున్నాను. పొద్దున్నే నేను 3 లేబర్ మాట్లాడుకుంటాను, ఆల్రెడీ మందు కలిపి పెట్టుకుంటాను. ఇది ఆల్మోస్ట్ ఒక 15,000 నుంచి 22,000 వరకు ఖర్చు అవుతుంది మనకి. సో ఆ టైంలో నాకు స్ప్రేయర్ రిపేర్ వచ్చింది. ఏం చేస్తాం అప్పుడు? మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలా, ఖర్చు పెట్టాలా, లేబర్ అంతలోకి పని ఆగిపోతుంది. ఇక్కడ పని ఆగిపోయి ఇప్పుడు మీ పంపు తీసుకెళ్ళి అక్కడ స్ప్రేయింగ్ చేసుకునేటప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళి అది 500 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. కానీ రైతులు ఏం చూస్తున్నారు, నాకు ఇక్కడ 500 రూపాయలు, 1000 రూపాయలు అయింది కదా ఖర్చు అని చూస్తున్నారు. కానీ వెనకాల జరుగుతున్న నష్టం అనేది చూడట్లేదు, గమనించట్లేదు. 15,000 నుంచి 22,000 రూపాయలు ఖర్చు ఇక్కడ అన్నెసెసరీగా పోగొట్టుకునే కన్నా అదేదో మంచి స్ప్రేయర్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు లాభంగా చేసుకోవచ్చు కదా.
అవునండి. సో అందుకని ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళ బడ్జెట్ ఏముందో ఆ బడ్జెట్ తగ్గట్టు జెన్యున్ ఐటమ్స్ మన దగ్గర చైనా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. చైనా ఎక్విప్మెంట్స్ లో మరి చీప్ వేరియంట్స్ ఉన్నాయి, కొన్ని హై ప్రీమియం వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ బడ్జెట్ వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే కనుక వాళ్ళ బడ్జెట్ లో కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్ అనేది కూడా మనం చెప్పి ఇస్తామండి. ప్రీమియం ప్రొడక్ట్స్. అవును. అయితే మీ దగ్గర ఎలాంటివి లభిస్తాయండి రైతూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అండి. ప్రతిదీ ఇప్పుడు ఎరువులు వేయడానికి కానీ లేకపోతే మందు స్ప్రే చేయడానికి కానీ. సార్ మీ దగ్గర లభించే ఉపకరణాల గురించి తెలియజేస్తారు. సార్ మన దగ్గర ఉండేదంతా మొత్తం అంతా ఏంటంటే రైతులకి మెయిన్ కావాల్సిన ఐటమ్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్తో తెప్పించడం జరిగింది. ఎలా అంటే మన కాన్సెప్ట్ వచ్చేంటంటే రైతులకి లేబర్ కాస్ట్ అనేది తగ్గిపోవాలి. ఇవాళ మనకి రైతుకి 10 రూపాయలు మిగులుతుందంటే ఆ 10 రూపాయలు 8 రూపాయలు లేబర్ ఖర్చుకే పెడుతున్నారు. సో 8 రూపాయలు లేబర్ ఖర్చు పెట్టే బదులు దాంట్లో ఒక 2 రూపాయలు మిషనరీకి ఇన్వెస్ట్ చేస్తే ఇవి ఏం పుచ్చిపోయే కాదు కులిపోయే కాదు మిషనరీ. మనం వాడుతున్న కొద్దీ ఏంటంటే మన పని మనం చేసుకుంటే వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటే రైతు ఇంకా లాభపడతారు అన్నమాట. అదే ఎలా ఇప్పుడు మన దగ్గర స్పానర్స్ ఉన్నాయి సార్. ఇది ఉన్నాయి బయట మార్కెట్లో మీరు తపారీ అవి చూసి ఉంటారు. ఇవి ఎలా అంటే మీకు ఒక్కటి మీరు కొంటే గనక 3 years వరకు మీకు వారంటీ ఉంటుంది. ఈ గేర్స్ గనక మీకు ఇరిగినాయి అనుకోండి ఇవి పీస్ టు పీస్ ఉంటాయి అనమాట మీకు. ఇవి ఎందుకు అంటే ఇది మనం మెకానిక్స్ సపోర్ట్ చేయడం కనుక కాదు, రైతులు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలని వాళ్ళ కోసం తెప్పించినవండి ఈ స్పానర్స్ రెంచ్ కిట్స్ ఇవన్నీ మొత్తం అంతా రెంచ్ కిట్. అవునండి. ఇంకా మన దగ్గర ఫాల్కన్ టూల్స్ ఉన్నాయి, గార్డెన్ టూల్స్ ఉన్నాయి. గార్డెన్ టూల్స్ ఇప్పుడు లేడీస్ ఇంట్లో ఏంటంటే కొంచెం గార్డెనింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకు కూడా పని తక్కువ అవడానికి తెప్పించామండి. అంటే ఇంట్లో గార్డెనింగ్ కోసం అండి. ఇది వచ్చి మనకి మొక్కజొన్నలో కలుపు తీసుకోవడానికి వీడర్ అండి. ఇది మొక్కజొన్నకు అండి. అండ్ ఇవి వచ్చి స్ప్రేయింగ్ అండి, గార్డెన్ స్ప్రేయింగ్ అనేసి స్ప్రే చేసుకోవడానికి ఇవి పని చేస్తుంటాయి. అట్లానే మన దగ్గర సీడర్స్ ఉన్నాయి, చైన్ సాస్ ఉన్నాయి. చైన్ సా ఉన్నాయి, ఇక్కడ ఉంది చూడండి. చైన్ సా ఉన్నాయి. అట్లనే మనకి యూరియా ఫర్టిలైజర్ వేసుకోవడానికి, మసాలా వేసుకోవడానికి ఇవి ఏంటి అంటే ఒకసారి మసాలా దాంట్లో వేసుకుంటే కనుక రైతు జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తూ మసాలా అనేది ఇక్కడ పెడుతూ ఉంటాం. చూడండి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటాం, పైన ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మసాలా అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది. ప్రెస్ చేసినప్పుడు కింద మసాలా అనేది చెట్టుగా పడుతుంది అన్నమాట. ఒకవేళ మనకి 2 కావాలి అంటే కనుక 2 కూడా అదే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ సెట్ మొత్తం వస్తుంది. అలాగే మనం స్టిల్ ఆల్రెడీ తెలుసు, ఇది మనకి స్టిల్ ఎప్పటి నుంచి అనేది ఇది స్టాండర్డ్ కంపెనీ. అవును. సో అది స్టిల్ ఉంది, ఓలియామ్యాక్ ఉంది, హోండా ఉన్నాయి. సో మన దగ్గర గుంటకలు కూడా మనకి ఏంటంటే పవర్ వీడర్స్ కి వెరీ స్టాండర్డ్ మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు లోకల్లో ఏంటి అంటే తక్కువ నాసిరకం వాళ్ళకి గుంటకలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో స్టాండర్డ్ అనేది హెవీ అనమాట. 9 HP 10 HPకి పెద్ద గుంటకలు వస్తాయి. ఇప్పుడు 7 HPకి అలా ఉంటే కనుక ఈ గుంటకలు వస్తాయి. రెడీమేడ్ అండి, బయట చేయించాల్సిన అవసరమే లేదు, మళ్ళీ ఆల్టరేషన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. అట్లనే ఇంకా చిన్న చిన్న రైతులకి ఏంటంటే ఆకుకూరలు తోటకూరలు ఉన్న వాళ్ళకి సైకిల్ వీడర్స్ కూడా ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. ప్యాడీ వీల్స్ కానీ, ఇండస్ట్రియల్ పర్పస్ వచ్చే సుత్తులు కానీ మొత్తం అన్నీ ఉన్నాయండి. అంటే ఇండస్ట్రియల్ పర్పస్ హ్యామర్స్ ఉన్నాయండి. ఇండస్ట్రియల్ పర్పస్ హ్యామర్స్. వ్యవసాయానికి స్క్రీన్ హ్యాజ్ రీస్టోర్ డిస్ప్లే. ఇది పవర్ వీడర్ల గురించి కొంచెం తెలియజేస్తారు. సార్ పవర్ వీడర్లు వచ్చి ఏంటంటే ఒక పవర్ వీడర్ ఉంటే గనక ఒక 10 మంది కూలీలు మన ఇంట్లో ఉన్నట్టే అండి. సో పవర్ వీడర్స్ కూడా మనము ది బెస్ట్ క్వాలిటీ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఏంటంటే పాన్ ఇండియా మొత్తం అంతా మనం సప్లై చేస్తున్నామండి. అంటే ట్రాన్స్పోర్ట్లో ఇండియాలో ఎక్కడున్నా కానీ వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్లో అనేది మనం ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు పంపించేస్తాం. ఈ కంపెనీ ఏ కంపెనీ సార్? ఇది వచ్చి మనకి ఫార్మేక్ కంపెనీ ఉన్నాయి, అండ్ ఫార్మేక్ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఓలియామ్యాక్ ఉన్నాయి. ఓలియామ్యాక్ వచ్చి దగ్గర 1.5 lakhs పైన ఉన్నాయి ఓలియామ్యాక్. సో అవి చాలా జెన్యూన్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే రైతులంతా ఎఫోర్డ్ చేయలేరు. చైనా మెటీరియల్స్ ఏంటంటే ఇప్పుడు చైనా మెటీరియల్స్ లోనే కావాలంటారు. దాంట్లో కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్ అనేది మనం చైనా కాదు అది కొనలేరు కాబట్టి దీన్ని కూడా సపోర్ట్ చేస్తాం. ఈవెన్ వాళ్ళకి కావాలి స్టిల్ ఓలియామ్యాక్ కావాలంటే కనుక వాటికి కూడా మేము
సపోర్ట్ చేస్తామండి. అట్లనే మన బ్రష్ కటర్స్ కానీ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సార్ మేము విన్నది ఏంటంటే ఒక రైతులు మేడ్ ఇన్ ఇండియాది మీరు ఇది సొంతంగా తయారు చేయించినారు అని చెప్పినారు. ఏది పాడి షాఫ్ కటర్. ఇప్పుడు షాఫ్ కటర్ లో వచ్చి ఒకటి మెయిన్ అండి, మనకి చాలా మంది వీడియోస్ లో రైతుల్ని కొంచెం ఏంటంటే డీవియేట్ చేస్తున్నారు. ఎలా అంటే చైనా మిషన్స్ కి ఫార్డింగ్ మన ఫుడ్ ఏదైతే ఉందో మనకి 1/2 ఇంచ్ పైన 1 ఇంచ్ వరకు కట్ అవుతుందండి. అవునండి. 1500 కిలోలు 2000 కిలోలు కట్ చేస్తుంది కాదనట్లేదు. బట్ అది ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే మోటార్ అనేది జామ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, పశువులు ఎంతసేపటికి చిన్న ముక్కలు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా తినేస్తాయి. పెద్ద ముక్కలు ఏవైతే ఉంటాయో దాన్ని పక్కకు పడేస్తుంటాయి. సో దాని వల్ల ఏమవుతుంది, మనకి ఫుడ్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది మనకి. సో దానికి మనం ఏం చేసామంటే కొత్తగా మన షాఫ్ కటర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేపించాము. మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. ఇప్పుడు చైనా మిషన్స్ కి ఏమవుతుందంటే స్పేర్ పార్ట్స్ ఒకటి దొరకవండి. సో ఏంటంటే దాంట్లో ఇప్పుడు మనకి హెడ్ ఏక్ ఏంటంటే చిన్న మోటార్ వస్తుంది, మీకు 3 HP మోటార్ అని చెప్తారు కానీ ఆ 3 HP మోటార్ చైనా ఉంటాయి. చాలా వరకు ఏంటంటే కొన్ని అల్యూమినియం మోటార్స్ కూడా ఉంటాయి. స్టిక్కర్ ఉంటుంది, తొందరగా మోటార్ అనేది కాలిపోతాయి అనమాట. మన ఇండియన్ మోటార్స్ అంత స్టాండర్డ్ గా ఉండవు అనమాట. సో అందుకని మన మోటార్ వచ్చి చూస్తే మీరు, మన మోటార్ కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్ లో, కొంచెం ప్రైసింగ్ లో కూడా ఎక్కువ ఉంది ఒప్పుకుంటున్నాను. కాకపోతే తీసుకునేది ఏదో మంచి తీసుకోమని సజెస్ట్ చేస్తారు. చాపింగ్ కూడా ఏంటంటే మన దానికి చాలా చిన్నగా అవుతుంది అనమాట. ఫుడ్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ అవుతుంది మనకి. ఇప్పుడు అది మేము డెమో చూపించాలనుకుంటున్నాం. మీరు ఒక రైతు అడ్రస్ చెప్పగలిగి ఉన్నారండి. ఇక్కడ మనం బిజినగిరి రాయచూరు పక్కన మనం ఇచ్చాము వాళ్ళకి, మీరు అక్కడికి తీసుకోవచ్చు. అక్కడ రైతులు డెమో తీసుకుంటాను. ఫీడ్బ్యాక్ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మా దగ్గర ఏమున్నా కానీ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఇస్తామండి. అవునండి. ఇప్పుడు వ్యూస్ ఏమున్నా కానీ మనకి ఏదో ఒరిజినల్ గానే కనపడుతున్నాయండి. వ్యూస్ కోసం అనేసి మనం ఏదో చెప్పేసాం. మాకు బిజినెస్ సేల్స్ ముఖ్యం కాదండి. సేల్స్ తో పాటు ఒక నమ్మకం అనేది ఉండాలి. సో కిసాన్ సేవా సమృద్ధి అనే దానికి ఏంటంటే రైతుల ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ కి మేము ఎప్పుడూ నిలబడి ఉంటాం. సార్ చిరునామా చెప్తారా కొంచెం? సార్ ఇది APMC ఆఫీస్ ఉందండి ఇక్కడ మనకి రాయచూర్లో, రాజేంద్ర గంజ్ మార్కెట్ అనేసి అంటారు. అవునండి. గంజ్ మార్కెట్ లో APMC ఆఫీస్ కి పక్కనే ఉంటుంది మన షాప్. ఇది APMC మార్కెట్ కు ఆఫీస్ కు పక్కనే ఉంటుంది. పక్కనే KSS ఎంటర్ప్రైజెస్ అండి. ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడైనా పంపుతారా అండి? తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు కానీ మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, ఈవెన్ తమిళనాడు కూడా పంపిస్తున్నామండి. తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఏరియాస్ కి మనం పంపిస్తున్నామండి. మంచిదండి. మేము రైతు ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.